హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్స్ 95. ఈరోజు మన ఇంట్లో పానీపూరి హోమ్మేడ్ పానీపూరి తయారు చేయబోతున్నాను. ఎలానో చూద్దాం. ఫస్ట్ మెయిన్ పార్ట్ ఏంటి అంటే పానీపూరి వాటర్. స్పైసీగా ట్యాంగీ లిటిల్ చట్పటా ఫ్లేవర్తో మన పానీపూరి అయితే రెడీ చేసుకోవాలి. ఈ స్మెల్ వస్తుంటేనే తినాలనిపించేస్తుంది, అంత బాగుంది. టేస్ట్ చూసుకొని వాటర్ వేసుకోండి. నెక్స్ట్ స్టఫింగ్ కోసం బాయిల్డ్ పొటాటో, ఆనియన్స్, శనగపప్పు, కొంచెం మసాలా మిక్స్ చేసి బాగా కలుపుకున్నాం. ఈ స్టఫింగ్ వల్లే పానీపూరికి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. బయట పానీపూరి అందరికీ ఇష్టమే, కానీ ఇంట్లో క్లీన్గా మన స్టైల్లో చేసిన హోమ్మేడ్ పానీపూరి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మసాలాలన్నీ వేసుకున్నాక లాస్ట్లో నిమ్మరసం యాడ్ చేయండి టేస్ట్ అడ్జస్ట్ అవ్వటానికి. ఇప్పుడు రెడీ చేసుకున్న స్టఫింగ్ని పక్కన పెట్టి సూపర్ టేస్టీ హోమ్మేడ్ పానీపూరి ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికోసం బొంబే రవ్వ ఒక బౌల్ తీసుకోండి, హాఫ్ బౌల్ మైదా అండ్ పూరి పొంగటానికి వంట సోడా తీసుకొని చపాతీ పిండి కలుపుకున్నట్లు కలుపుకోవాలి. పానీపూరి అంటే పర్ఫెక్ట్గా పఫ్ అవ్వాలి, అప్పుడే ఫుల్ కిక్ ఉంటుంది. క్రిస్పీ హోమ్మేడ్ పానీపూరి స్టఫింగ్ స్పైసీగా టేస్టీ పానీతో ఒకసారి మీరు తింటున్నారు అంటే ఆపటానికి కష్టమవుతుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.